ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇల్లంతా అంగుళం అంగుళం వెతికాం, కానీ బాబు ఎక్కడా లేడు. బాబు కన్ఫర్మ్ గా ఇంట్లో లేడు దాత్రి. బాబు ఏమైనా నడుస్తున్నాడా? ఎవరు చూడనప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోవడానికి. అయితే ఇక్కడెక్కడో ఉండాలి, లేదా ఎవరైనా బాబుని తీసుకెళ్ళిపోయి ఉండాలి. కానీ ఆ రెండు సాధ్యం కావు. ఏమన్నావు దాత్రి? నడుచుకొని అది కాదు, దాని తర్వాత ఎవరైనా ఉండాలన్నాను. అంటే బాబుని ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారా? అది తప్ప బాబు కనిపించకుండా పోవడానికి రీజన్ ఏమీ కనిపించట్లేదు దాత్రి. వదిన తెల్లవారుజామున బాబు ఏడుస్తుంటే పడుకోబెట్టాను అని చెప్పారు. అంటే మన అనుమానం నిజమైతే బాబుని తెల్లవారుజామునే కిడ్నాప్ చేసి ఉండాలి. అవును. మరి ఈ రూమ్ లోకి ఎలా వచ్చుంటారు? కేదార్, టీషర్ట్ ప్లీజ్ దాత్రి. అవును, మరి ఇక్కడుందంటే ఎవరో ఇక్కడ దాక్కోడానికి ట్రై చేశారు. మరి ఎవరికైనా ఇక్కడ దాక్కోవాల్సిన అవసరం ఏముంటుంది? బాబుని కిడ్నాప్ చేయడానికి వచ్చి బాబు సడన్ గా ఏడవగానే అక్క లేస్తుందేమో అన్న భయం వాడికి ఉండుంటుంది కదా. నువ్వు చెప్పింది కరెక్టే కేదార్. ఈ పీస్ ఎవరి టీషర్ట్ దో నీకు అర్థమైందా? యువరాజ్ నిన్న వేసుకున్న టీషర్ట్. నేను పొద్దున్నే 5ంటికి లేచి చూసినప్పుడు యువరాజ్ తన కార్లో బయటికి వెళ్ళడం నేను చూశాను. అంటే ఆస్తి కోసం నా తమ్ముడు సొంత అక్క కొడుకుని కిడ్నాప్ చేశాడా? కిడ్నాప్ చేసింది ఇంకా యువరాజు అని మనకు తెలియదు కదా. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇంట్లో గొడవ అవుతుంది. ఆధారాలు లేవని వాణ్ణి వదిలేయమంటావా దాత్రి? ఇప్పుడు మనం చెయ్యాల్సింది తప్పు చేసిన యువరాజ్కి శిక్ష వేయడం కాదు, ముందు బాబు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. సరే సరే, అందరూ ఒకే కాడుంటే డౌట్ వస్తుంది. పదండి పోదాము. తలా ఒక దిక్కు వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేద్దాము. ఓకే. నేను ఇటు నుంచి వస్తా.